అన్న మీ పేరన్నా? నా పేరు హనుమంతరెడ్డి, పులికల్లు ఎంపీటీసీని. అన్న చెప్పండి అన్న, ఏదైతే ఉందో ఇక్కడ మీ కళ్యాణదుర్గం కాన్స్టెన్సీ విచిత్రాలు చోటు చేసుకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి అనేక మంది నాయకులు వస్తున్నారు, బయట నుంచే ప్రతిసారి బయట నుంచే వస్తున్నారు నాయకులు. ఈ కళ్యాణదుర్గం ప్రజలకు మాత్రం దోచుకోపోవడం తప్ప చేసిన మేలేం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో తలారి రంగయ్య గారు వచ్చారు. ఎలా ఉంటుందన్న ఆయన? తలారి రంగయ్య గారు అంటేనే ప్రతి ఒక్క జనంలో కూడా ఇప్పటికే ఆయన పేరు అయితే చాలా మంచోడు మంచోడు అని చెప్పి ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామంలోన, ప్రతి గడపలోన ఆయన గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అదే అమలేని సురేంద్ర బాబు అంటే ఒక ధనవంతుడు, ఒక డబ్బుతో కూడిన మనిషిని, డబ్బుతోనే అన్ని చేయొచ్చని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన ఏమి చేయలేడు. ఆయన చేయగలిగితే ఒకవేళ దురదృష్టవశాత్తు ఆయన్ని గెలిపించాలని ఒకవేళ గెలిపించినా కూడా ఆయన ఇక్కడ ఉండేదంతా దోచుకొని పోతాడే కానీ ఆయన ప్రజలకైతే ఏ సేవ చేయడు. ఆయన గెలిస్తే గిన మట్టి కానీ, ఇసుక కానీ, ఒక రాయి కానీ, కంకర్ కానీ ఏది లేదు, మొత్తం అంతా బెంగళూరుకి కానీ ఇతర రాష్ట్రాలకి తరలించి వెళ్ళిపోవడమే. కానీ ఎందుకంటే ఆయన కాంట్రాక్ట్ పద్ధతిలో కాంట్రాక్టులు వేరు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తాడే కానీ లోకల్గా ఇక్కడ ఉండి ఇక్కడ పనిచేస్తాడనేది ఎవరికి నమ్మకం లేదు. అంతేకాకుండా టీడీపీ హయాంలోన ప్రతి చెరువుకు నీళ్ళిస్తామని చంద్రబాబు నాయుడు చెప్తే అప్పట్లో కాంట్రాక్ట్ నేను ఈ పని చేస్తాను ఇదని చెప్పి కాంట్రాక్ట్ తీసుకొని ఫెయిల్యూర్ అయిన వ్యక్తి ఆల్రెడీగా. ఆయన ఒక కాంట్రాక్ట్ మాత్రమే, ఎమ్మెల్యేగా మాత్రము పనికి రాడు. అది జనాలకు కూడా అందరికీ తెలుసు. ఇక్కడ తలారి రంగయ్య గారు ఒక విద్యావంతుడు, ఒక అధికారిగా పనిచేసినాడు. మొత్తం ఇంతకుముందు ఎంపీగా కూడా ఎన్నో మంచి పనులు, అభివృద్ధి పనులు చేసినాడు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు. అత్యధిక మెజార్టీతో కూడా ఆయన ఖచ్చితంగా తప్పకుండా గెలుస్తాడు. ఇక్కడ ఉన్న లోకల్ టీడీపీ కార్యకర్తలు కూడా ఈ అమలేనికి సరైన బుద్ధి చెప్పుదామనే, ఆయన అహంకారానికి, ఆయన అహంభావానికి సరైన బుద్ధి చెప్పుదామనే ఆకృతతో కూడా ఎదురు చూస్తున్నారు. అదే బుద్ధి చెప్తాడు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. అత్యధిక మెజార్టీతో, పోయిన ఉషంబ మెజార్టీ కన్నా డబుల్ మెజార్టీతో మన తలారి రంగయ్య గారు గెలుస్తారు. ఇది తప్పకుండా, ఇదే నగ్న సత్యం. ముఖ్యంగా చూస్తే ఏ నాయకుడు వచ్చినా సరే మీకు ఇక్కడ నాయకులు కొరవ ఏమైనా ఉందన్న? ఎందుకంటే బయట నుంచే వస్తూ ఉన్నారు, ఎవరు నాయకులు వచ్చినా బయట నుంచే వస్తూ ఉన్నారు. మీకు అందుబాటులో లేని పరిస్థితులు, ఇక్కడ నాయకత్వం అనేది అసలు లేదంటారా? ఇక్కడ నాయకత్వం అయితే ఉంది, కానీ దాంట్లో మాలో కొంచెం అన్నీ కలుపుకొని పోయే ఒక శక్తివంతుడు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆ శక్తివంతుడిని ఇక్కడ వదిలారు. కాబట్టి ఆయన తూచా తప్పకుండా ఆయన్ని గెలిపిస్తాము. జగన్ రెడ్డి ఆశయాలు కూడా మేము నెరవేరుస్తాము. తలారి రంగయ్య గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము.